బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో గత పాఠంలో మనం దేవుడి మహాకృప చేత 2వ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నాం. 3వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం ఓ అవివేకులైన గలతీయులారా అని పౌలు మాట్లాడుతూ ఉన్నారు. గలతీయులారా అంటే ఆ గలతీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటిది కాదు. ఆ గలిలయ ప్రాంతాల్లో లేదా గలతీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలకి పౌలు పత్రిక రాశాడు. సంఘాలకు పత్రిక రాశాడు అని అంటే సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ పత్రిక అనేటువంటిది రాశాడు. కాబట్టి విశ్వాసం గురించి పౌలు మాట్లాడుతూ ఓ అవివేకులైన గలతీయులారా అని సంబోధిస్తాను. మరి అవివేకులారా అనేటువంటి పదాన్ని గ్రీకులో ఏమని చెప్పారంటే మోరోస్ అని పిలిచారు. ఈ మోరోస్ అనేటువంటి పదానికి కొంచెం అర్థవంతంగా మనం చెప్పుకోవాలంటే ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోగొట్టుకున్నాడు. అంటే ఈ అవివేకులారా అనేటువంటి పదానికి బుద్ధిహీనులారా అనేటువంటి పదము సరిపోయేటువంటి పదం. ఈ బుద్ధిహీనులారా అనేటువంటి పదాన్ని యేసుక్రీస్తు ఏ సందర్భంలో వాడాడు అంటే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. అంటే దేవుని మాటలు వింటూ ఉన్నప్పటికీ వాటి చొప్పున చేయనటువంటి వారిని బుద్ధిహీనులు లేక అవివేకులు అనేటువంటి అర్థంతో ఇక్కడ చెప్పబడింది. అంటే వారికి సత్యం అనేటువంటిది ఆల్రెడీ బయలుపరచబడింది. ఇది సంఘంలో ఉన్నటువంటి ప్రజలకి లేక విశ్వాసులకి సత్యం బయలుపరచబడినప్పటికీ దాని పట్ల విధేయత చూపనటువంటి వారుగా వీరు కనబడుతున్నారు. లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. 24:25. అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. చాలా ఎవరితో యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు అంటే ఆ యమ్మాయి మార్గం గుండా ప్రయాణం చేస్తున్నటువంటి ఇద్దరు శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు. వారికి లేఖనాలు తెలుసు, యేసు ప్రభుని గురించి విన్నారు, లేఖనాల అవగాహన కూడా ఉంది. కానీ ప్రస్తుతం ఎలా ఉన్నారంటే లేఖనములను నమ్మని మందమతుల్లాగా ఉన్నారు. అంటే వాక్యం వారికి వినబడతా ఉంది కానీ ఆ వాక్యాన్ని నమ్మనటువంటి వారుగా ఉన్నారు. వాక్యం వారి యొద్దకు వస్తూ ఉంది కానీ ఆ వాక్యం పట్ల వారు విధేయత చూపనటువంటి వారుగా ఉన్నారు. పౌలు ఈ గలతీయులతో మాట్లాడుతూ యేసు ప్రభుని గురించి ఏమంటున్నాడు అంటే సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా అంటున్నాడు. సిలువ వేయబడినట్లుగానే యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడ్డాడు కదా. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీంట్లో అర్థం ఏంటి అంటే
యేసుక్రీస్తును గురించినటువంటి హిస్టారికల్ ఫ్యాక్ట్స్, చరిత్రాత్మకమైనటువంటి రుజువులు అప్పటికి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. అప్పుడైతే ఇంకా ఫ్రెష్ అన్నమాట. పౌలు ఈ పత్రిక గలతీయులకు రాసేటువంటి సమయంలో వాళ్ళు చాలా ప్రారంభంలోనే ఉన్నటువంటి వారు. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి శిలువ కార్యము, ఆయన జన్మ, ఆయన జీవితము, ఇవన్నీ మన కంటికి కట్టినట్టుగానే దేవుడు ఉంచినాడు. అకార్డింగ్ టు ద రోమన్ సెన్సస్, వెన్ జీసస్ వాస్ బోర్న్ ఈస్ ప్రూవెన్. రోమ లెక్కల ప్రకారం అప్పుడు ప్రజా సంఖ్య రాయబడేటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు జన్మించాడు అనేటువంటి దానికి ఆ ప్రజా సంఖ్య ఒక రుజువుగా ఉంది. ప్రభు జన్మించినటువంటి కన్యక గర్భమందు జన్మించిన జన్మకు ఎన్నో రుజువులు అనేటువంటివి ఉన్నాయి. ప్రభు ఎంత పరిశుద్ధంగా జీవించాడు అనేటువంటి దానికి ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో పిలాతును తీసుకున్నా, కైసరును తీసుకున్నా, హేరోదును తీసుకున్నా, ఒక సిస్టమాటిక్గా పిలాతు దగ్గర ఆ వివరాలు అనేటువంటివి ఉన్నాయి. వారు ఎవరెవరిని ఏ సమయంలో సిలువ వేశారు అనేటువంటి దాఖలాలు వారు గ్రంథస్థం చేసుకొని ఉంటారు పిల్లలు. అంతేగాక ప్రభు పునరుద్ధరణుడైనటువంటి తెరవబడిన సమాధి కూడా నాటికి నేటికి అలాగే ఉంది. కాబట్టి యేసుక్రీస్తు సిలువ వేయబడినట్లుగానే మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడ్డాడు కదా, అయినా మీరు ఎందుకు నమ్మనటువంటి మందమతుల్లాగా ఉన్నారు అనే విధంగా పౌలు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ వాక్య భాగాల్లో అనేకమైనటువంటి ప్రశ్నలు పౌలు గలతీ సంఘానికి వేయటం అనేటువంటిది మనం చూస్తాం. సరే, 2వ వచనం చదవండి. ఇది మాత్రమే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ధర్మశాస్త్ర క్రియలను గురించి, ఆత్మను గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళ సార్వత్రిక సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసమును బట్టి పనిని ప్రారంభించాడు. అంతేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి ప్రారంభించలేదు. ప్రియులారా, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాం. రోమపత్రిక, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. కాబట్టి దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నప్పుడు విశ్వాసులు ఎలాంటి వారు అంటే ఆత్మ సంబంధులుగా ఉండాలి. ఆత్మ సంబంధులుగా ఉండేటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలతో చూసేటువంటి వారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో నిండి ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకున్నాం. 12-13. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికే ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొంది. చూడండి, ఇక్కడ అందరినీ కలిపేస్తా ఉన్నాడు. యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, దాసులైనా, స్వతంత్రులైనా అందరూ కూడా ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందారు. కనుక విశ్వాసుల యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆత్మకార్యం ఎలా ప్రారంభమైంది అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి ప్రారంభించబడలేదు. విశ్వాసము వలననే ఆత్మకార్యాలు అనేవి ప్రారంభించబడ్డాయి.
దాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, 3వ వచనానికి వద్దాం. మీరు ఇంత అవివేకులైతిగా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుగా. ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాలేరు. అది ఒక రకంగా శరీర సంబంధమైనటువంటి మనస్సు. వీరి ప్రారంభం ఎలా జరిగిందట? మీరింత అవివేకులైతే మొదట ఆత్మానుసారముగా ఆరంభించి కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర శరీరం అనేటువంటిది వెనక్కి లాగుతూ ఉంటారు, ఏదో ఒక విషయంలో. ఈ గలతీ సంఘంలో విశ్వాసులు మరి ఆత్మచేత వారి యొక్క జీవితాన్ని ప్రారంభించారు. కానీ మధ్యలో ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజలకు లోబడి వెనక్కి వెళ్ళిపోయారు. అందుకే మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం ఏం చదువుతాము? క్రీస్తు కృప నుండి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం. భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోయారు. లీగలిజం ఈ గలతీయులకు రాసిన పత్రిక అంతా కూడా చాలా వరకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను గురించి, విశ్వాసం గురించి, నీతిమంతులయ్యే దాని గురించి, పరిశుద్ధాత్మ కార్యం గురించి మాట్లాడతారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతున్నాం. 26:41. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మను గురించి, శరీరమును గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఇప్పుడు గలతీలో ఉన్నటువంటి సంఘర్షుల పరిస్థితి ఎలా ఉంది అంటే, వారిలో ఏదో ఒక విధమైనటువంటి భ్రమపరిచేటువంటి వారికి తావిచ్చి ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో నుండి తొలగిపోయేటువంటి వారుగా ఉన్నారు. దేవర్ ఇన్ బిగ్ కన్ఫ్యూజన్, గొప్ప భ్రమలో వారు మునిగిపోయినటువంటి వారుగా ఉన్నారు. 4వ వచనం కూడా చూద్దాం, చదవండి. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించిదిరా, ఇది నిజముగా వ్యర్థమవునా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించారా? ప్రారంభంలో యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు వారు ఎన్నో కష్టాలు అనుభవించి ఉండవచ్చు. ప్రియులారా, యూదుల వలన కానీ, అన్యుల వలన కానీ, లేక వారు స్వకీయుల వలన కానీ ఎన్నో కష్టాలు అనుభవించి ఉండవచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, అంత బలపరచబడినటువంటి స్థితిలో కనబడటం లేదు. దేవుని వాక్యం ఇచ్చినప్పుడు, వాక్యాన్ని గైకునేటువంటి సమయంలో రకరకాల శోధనలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 8:13. రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా వినేటువంటి సమయంలో ఎలా ఉంటారట? సంతోషంగా వాక్యాన్ని అంగీకరిస్తారట. వినేటువంటి సమయంలో వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారట. కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలములో తొలగిపోవద్దు. శోధన కాలంలో తొలగిపోవద్దు. ఎందుకంటే there is no root, వేరు లేనందున. 5వ వచనం చదువుతాం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించు వాడు
ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలనన వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. ఎన్ని ప్రశ్నలు చూడండి. పౌలు వారి యొక్క విశ్వాసాన్ని స్థిరపరిచేదానికి, ఆత్మలో బలపరిచేదానికి అనేకమైనటువంటి ప్రశ్నలు వేసి జవాబులు చెప్తా ఉన్నాయి. ఆ జవాబులు చెప్పేటువంటి ప్రక్రియలో పాత నిబంధనకు సంబంధించిన వచనాలను కూడా ఉపయోగించాడు. ఇప్పుడేమని చెబుతున్నాము అంటే, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించు వారు ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి విశ్వాసుల యొక్క జీవితాల్లో అద్భుతాలను చేయించేటువంటి వాడు. పరిశుద్ధాత్మ లేకుండా మనము యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించలేము. పరిశుద్ధాత్మ లేకుండా పాపము ఒప్పుకోవాలనేటువంటిది జరగదు. పరిశుద్ధాత్మ లేకుండా యేసును ప్రభువుగా మనము ఒప్పుకోలేము. ప్రియారా, దేవుడు తన ఆత్మను అనుగ్రహించి అద్భుతములను చేయించాడు. ఎందుకు చేయించాడు అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా కాదు. ప్రియారా, వీళ్ళు ధర్మశాస్త్రం అనుసరిస్తున్నారు, ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు, విధులను పాటిస్తూ ఉన్నారు, కట్టడలను నెరవేరుస్తున్నారు, కాబట్టి వీళ్ళకి ఆత్మనిచ్చి అద్భుతాలు చేస్తాను అని దేవుడు ఆ ఉద్దేశంతో చేయట్లేదు. మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? విశ్వాసముతో వినుట వలన. దేవుని ఆత్మకార్యాలు అన్నీ కూడా మన సొంత స్వనీతి క్రియలను బట్టి జరిగేటువంటివి కావు. విశ్వాసమును బట్టి దేవుని యొక్క ఆత్మ క్రియలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. గాడ్ హ్యాస్ సీల్డ్ us. దేవుడు ముద్ర వేసి మన హృదయంలో ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే విశ్వాసమును బట్టి. ఇంకా దాని గురించి బలపరుస్తూ పౌలు మాట్లాడుతూ అబ్రహామును గురించి ప్రస్తావించాడు. చూడండి 6వ వచనం చదువుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఇట్ ఈస్ లైక్ ఎ ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. ఇది విశ్వాసానికి ఒక పునాది వంటిది. పౌలు ఆయా సందర్భాల్లో ఈ వచనాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందాం. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. పాత నిబంధనలో ఉన్నటువంటి కొటేషన్ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాన్ని పౌలు ఇటు రోమ సంఘానికి అటు గలతీ సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇది ఒక ప్రాక్టికల్ ఇన్సిడెంట్, అంటే క్రియాపూర్వకంగా జరిగినటువంటి సంఘటన. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 15:6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆ పోర్షన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము ఎప్పుడైతే దేవుని నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడింది. దాన్ని గుర్తు చేస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాడు. 7వ వచనం కూడా చదువుదాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని మీరు తెలుసుకొండి.
విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. విశ్వాస సంబంధులు విశ్వాస సంబంధులు అంటే నాట్ ఓన్లీ జూయిష్ పీపుల్, వాళ్ళు యూదులని కాదు, యూదులైనా గ్రీస్ దేశస్తులైనా ఎవరైనా సరే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాస సంబంధులే అనేది ఇక్కడ వచన భాగం వచన భావం. ఇంకోసారి చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. యూదులు ఎప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే మేము అబ్రహాము యొక్క కుమారులము అనుకున్నారు. కానీ వాళ్ళు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. వాళ్ళకు అనేక మంది యేసుక్రీస్తును నమ్మలేదు. మళ్ళీ ఇక్కడ అబ్రహాము గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. రోమపత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననే నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందాము. ఇప్పుడు మనం ఇందాక ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదివాం. ఈ ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదివేటువంటి సమయంలో సున్నతి అనేటువంటిది లేదు. అప్పటికి ఇంకా సున్నతి అనేటువంటిది ప్రవేశపెట్టబడలేదు. ఇలా అంటే సున్నతి అనేటువంటిది రాక మునిపే అబ్రహాము దేవుడు నమ్మాడు. దేవుడు అబ్రహాము యొక్క ఆ నమ్మికను లేక విశ్వాసాన్ని నీతిగా ఎంచాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే సున్నతి ఆచారం రాకమునిపే. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగం ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదివాం. మరి సున్నతి ఎప్పుడు వచ్చింది? ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. 17:23. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారిని అందరినీ తన వెండితో కనబడిన వారిని అందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినముందే సున్నతి చేస్తున్నాం. అప్పుడు సున్నతి ప్రారంభమైంది. ఈ 15వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నప్పుడు సున్నతి అనేటువంటిది అసలు రానే లేదు. సున్నతి ఆచారం అనేటువంటిది లేనే లేదు. ఇశ్రాయేలు ప్రజలకి సున్నతి ఆచారం అనేటువంటిది చాలా సిస్టమేటిక్గా వాళ్ళు ఆచరిస్తారు. సున్నతి సంబంధులే అబ్రహాము యొక్క సంబంధులు అని చెప్పుకునేవాళ్ళు. కనుక ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం. సున్నతి రాకమునిపే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు మళ్ళీ రోమపత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి ఏమన్నా అక్కడ యావత్ సంతతికి అని అంటే అర్థం ఏంటి? యావత్ ప్రజలు. ఇంకా చెప్పాలంటే ఎవరెవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికి కూడా వర్తించేటువంటిది క్రియ. యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రము గాక అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసము గల వారికి కూడా
దృఢము కావాలనని ఆ, అది విశ్వాస మూలమైనదై. చూడండి ఎంత చక్కగా దేవుడు తన వాక్యాన్ని రాయించాడో. అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా, అంటే అబ్రహాము ఏ విధంగా అయితే దేవుడు నమ్మాడో ఆ విధంగా నమ్మినటువంటి వారు అందరికీ కూడా ఈ వాగ్దానము వర్తిస్తుంది. ఏ వాగ్దానము? నమ్ముట వలన మనిషి నీతిమంతుడిగా మారగలడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మనిషి నీతిమంతుడిగా మారగలడు. సరే, 8వ వచనానికి వెళ్దాం. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులందరూ నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, ఇక్కడ లేఖనము ముందుగా చూచి అన్న మాట చదువుతా ఉన్నాం పిల్లలు. లేఖనం ముందుగా చూడటం ఏంటి అంటే లేఖనాలు కళ్ళున్నాయని అర్థమా? దీన్ని ఏమంటారంటే పర్సోనిఫికేషన్ అని పిలుస్తారు. మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని గమనించినప్పుడు చూడక్కర్లేదు, కానీ ఆ అధ్యాయంలో జ్ఞానము మనిషి వల్లే మాట్లాడడం అనేది మనము చూస్తాం పిల్లలు. లేఖనాలు ముందుగా చూసాయట. అంటే పర్సోనిఫికేషన్ అనేటువంటి అలంకార భాషలో ఈ మాటలు చెప్పబడ్డాయి పిల్లలు. యూదులకు ఈ అలంకార భాషను గురించినటువంటి అవగాహన అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. దీని గురించి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. లేఖనము చెప్పినట్లు అంటే లేఖనాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ హైలైట్ చేసి మాట్లాడుతున్నారు పిల్లలు. 42వ వచనం కూడా చదువుదాం. అదే అధ్యాయము. క్రీస్తు దావీదు సంతానమందు పుట్టి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? ఇక్కడ కూడా లేఖనం అనేటువంటిది హైలైట్ అవుతా ఉంది. అలాగే గలతీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం కూడా చూద్దాం. గలతీ పత్రిక 4:30. ఇందును గూర్చి లేఖనము ఏమి చెప్పుచున్నది? చాలు. లేఖనం ఏమి చెప్పుచున్నది అంటే కోటింగ్ సిస్టమ్ అన్నమాట. లేఖనాలను ఎత్తుపట్టి లేఖనాన్ని ఆయా సమయాల్లో పర్సోనిఫికేషన్ లాంగ్వేజ్లో వాడటం జరిగింది. లేఖనం చెప్పింది అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పాడు అని అర్థం. ఎందుకు అంటే లేఖనాలు అన్నీ కూడా దేవుని మూలంగానే కలిగాయి. లేఖనం చెప్పిందంటే దేవుడు చెప్పాడు అని అర్థం. సరే, ఇక్కడ ఏమని చూస్తున్నామంటే చూడండి 8వ వచనంలో 3:8 నీయందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించింది. నీయందు అన్యజనులు అందరూ కూడా ఆశీర్వదించబడుదురు అని లేఖనం ముందుగానే దేవుడు ఆ సువార్తను అబ్రహాముకు లేఖనం ద్వారా వినిపించాడు. దీని గురించి కూడా చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, ఇక్కడ ఈ మాట మనం గమనించాలి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని
అబ్రాహాముతో అన్నారు. భూలోకమందు సమస్త వంశములు అంటే కేవలం యూదులు అని మాత్రం కాదు. ఇలా అసలు నిజంగా దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనుషులందరికీ సంబంధించినటువంటి విషయాలను చాలా తెల్లగా దేవుడు రాయించాడు. అదే ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం కూడా చూడండి ఏముందో. 18 అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడు. అతని మూలముగా భూమి మీద భూమిలోని సమస్త జనములు. యేసు ప్రభు ఒక మాటనండి, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడింది. అబ్రహాం వాజ్ ఎ కీ పర్సన్ ఇన్ బిలీవర్స్ లైఫ్. విశ్వాస జీవితంలో అబ్రహాం ఒక మూలాధారుడిగా కనబడతా ఉన్నాడు పిల్లలు. అదే ఆదికాండం 22:18 చదువుతాం. 22:18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింప. నీ సంతానము వలన, ఆ సంతానమే ప్రభు అయిన యేసుక్రీస్తు. దాని గురించి కూడా గలతీ పత్రికలో మనము తర్వాత భాగంగా చూస్తాం. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని కనుగొంటాం. సరే, 9వ వచనం చదువుతున్నాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడ్డారు. విశ్వాస సంబంధులకే అబ్రహాము ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడో అటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా వర్తిస్తాయి. రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. రోమా 8:32 తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే ప్రతి అంటే ఇంకా ఇవ్వనటువంటి దేని లేదు, అన్నీ అని 100 to 100%, 100% అటువంటి ఆశీర్వాదాలను క్రీస్తునందు దేవుడు విశ్వాసులకు అనుగ్రహించాడు. 10వ వచనం కూడా చదువుకుందాం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రమునకు విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మీరు నీతిమంతులు కాలేరయ్యా. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్లనే నీతిమంతులుగా మారగలరు. ధర్మశాస్త్ర సంబంధించినటువంటి క్రియలు మీరు చేయాలని పాటుపడినట్లయితే
మీరంతా కూడా శాపగ్రస్తులే అన్నట్టు మాట్లాడుతున్నాడు పిల్లలు. అంటూ ఇక్కడ కూడా ఒక లేఖన భాగాన్ని ఎత్తి చూపుతా ఉన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఎక్కడ రాశారు? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అన్నారు. కనుక పిల్లలు, ధర్మశాస్త్రాన్ని 100% ఎవ్వరు కూడా గైకొనలేరు. ఎందుకు అంటే యాకోబు ఒక మాట చెప్పాడు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 2:10. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. ధర్మశాస్త్రం అంతా గైకొన్నాడట పిల్లలు, ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటిలో కూడా అపరాధి. 9 ఆజ్ఞలు గైకొని ఒక ఆజ్ఞ గైకొనకపోతే, లేక 99 ఆజ్ఞలు గైకొని ఒక్క ఆజ్ఞ గైకొనకపోతే, ఆ ఒక్క ఆజ్ఞను బట్టి 99 ఆజ్ఞలు గైకొన్నప్పటికీ అతడు అపరాధియే. కాబట్టి ఎవ్వరు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడలేరు. 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మళ్ళీ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేదు. రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. 3:20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. చాలా కళాఖండితంగా నొక్కి చెబుతున్నట్టుగా ఈ వచనము ఉంది. దేవుని ఎదుట ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడలేదు. మళ్ళీ ఏమంటున్నాడు? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించను. మళ్ళీ ఒక కోడింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వచనాన్ని పౌలు ఇక్కడ కోట్ చేస్తా ఉన్నాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. 2:4. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు అంటే విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. కాబట్టి విశ్వాసానికి, నీతికి, నిత్య జీవానికి చాలా అవినాభావ సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. పౌలు ఎంతో స్పష్టంగా గలతీయ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ లీగలిజం గురించి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిని గురించి చాలా చక్కగా విశదీకరిస్తా ఉన్నారు. సరే, మళ్ళీ 12వ వచనం చూద్దాం. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు
వాటి వలననే జీవించును. ఇక్కడ ఇంకొక వచనం కొంచెం భిన్నంగా ఉన్నట్టు మనకు కనబడతా ఉంది ప్రియులారా. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే విధులను ఆచరిస్తే ఆ విధులను బట్టి జీవిస్తాడు అనేది ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది ఎవరు చెప్పారు అంటే సాక్షాత్ దేవుడే చెప్పాడు పిల్లలు. ఎక్కడ చెప్పాడు అంటే లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనంలో దీని గురించినటువంటి విషయాలు మనకు కనబడతాయి. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన. మీరు నా విధులను గైకొనాలి, నా కట్టడలను గైకొనాలి, వాటిని గైకొనేటువంటి వాడు వాటి వలన. కానీ ఎవ్వరు కూడా విధులను సంపూర్తిగా గైకొనలేకపోయారు. ఇక్కడ విమోచనం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. 13వ వచనం చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెడెంప్షన్ లేక విమోచనం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. దేని విషయంలో విమోచనం అంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించింది. ఈ విమోచన కార్యంలో యేసుక్రీస్తు ప్రభు తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. పాపము ఎంత పవర్ఫుల్, ధర్మశాస్త్రం కూడా అంత పవర్ఫుల్. ధర్మశాస్త్రం లేకపోతే పాపానికి అధికారం అనేటువంటిది లేదు. ఒక పక్క పాపాన్ని చేయకుండా దాన్ని జయిస్తూ, మరొక పక్క ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ జీవించి పాపం విషయమై మరణించడం అనేటువంటిది జరిగింది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 4:5. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువులో ధర్మశాస్త్రం సంపూర్తిగా నెరవేర్చింది. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడు, ధర్మశాస్త్రమును కొట్టివేయటకు నేను రాలేదు కానీ దాన్ని నెరవేర్చుటకే వచ్చింది. కనుక విమోచన కార్యమైనటువంటిది అలాగా జరిగింది పిల్లలు. అలాంటి విమోచన కార్యం జరిగేటువంటి ప్రక్రియలో యేసుక్రీస్తు ప్రభు ఏమైపోయాడో తెలుసా? ఇక్కడే దాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తు మన కోసము శాపమైపోయాడు. క్రీస్తు మన కోసం శాపం అయిపోయాడు. అసలు ఆ పదం నిజంగా చాలా ఘోరమైనటువంటి పదం. క్రీస్తు మన కోసం శాపమై. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం. చూడండి అసలు ఎలాగైంది పాపం. పాపమెరగనటువంటి ఆయనను మన కోసము పాపముగా చేశాం. శాపముగా పాపముగా మారాడు.
హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 9. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టు ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మరి పౌలు ఈ గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆ క్రియల మూలంగా ఎవరినో నీతిమంతుడిగా ఎంచబడదు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్లనే మనిషి నీతిమంతుడిగా ఎంచబడతాడు అన్న సత్యాన్ని పౌలు అనేక విధాలుగా వారికి అర్థమయ్యేటువంటి విధానంగా రాస్తూ వచ్చాడు. ఈ కోవలో ఎన్నో కొటేషన్స్ లేఖనాలు పాత నిబంధనలో నుండి పౌలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ గలతీ పత్రికలో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయి. రానున్న దినాల్లో వాటిని మనం దేవుని నేర్చుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి బైబిల్ స్టడీలో మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ధర్మశాస్త్రం ఎంత శక్తిగా కలిగినదో, ఆయన మరి ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడలేదని కేవలం మీ యందు విశ్వాసం ఉంచడం వల్లనే మీరు మనిషిని నీతిమంతుడిగా తీర్చే దేవుడు. ఎన్నికలైనటువంటి మా జీవితాల్లో, అన్యులుగా ఉన్నటువంటి మా జీవితాల్లో మీ ఆత్మ కార్యాన్ని జరిగించి మీ అందరి విశ్వాసం ద్వారా మమ్మల్ని మీరు నీతిమంతులుగా తీర్చారు. నాయన, మీ అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి మమ్మల్ని దత్తపుత్రులుగా మీరు స్వీకరించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను ఈ బైబిల్ స్టడీలో మీరు మాకు ఎదుటకు తీసుకువస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆయన అధ్యయనాలు కేవలం మాతోనే పరిమితి కాకుండా మా ద్వారా అనేక మందికి ఇవి అందునట్లు మీరే కనికరించి సహాయం చేయమని వేడుకుంటూ వచ్చే పాఠానికి తగు రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని, నేటి పాఠంలో మీ వాక్యానికి నీరు కట్టి కలిపి దాచేయమని వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు, కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడయుండి కాపాడును.